గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతుంది. దాని తర్వాత గంట సింబల్ మీద ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో అందరికీ చేరాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరేంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫ్రెండ్స్ నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. సో ఆర్ఆర్బీలో ఏఎల్పి వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏఎల్పి మీన్స్ అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ. సో దీనికి అర్హత ఏంటంటే 10th 12th ఐటీఐ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఏఎల్బి జాబ్ ప్రొఫైల్ అని ఇవ్వడం జరిగింది. 27,019 జాబ్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. 31/1/2018లో ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ ఆ యొక్క లింక్ అనేది ఇంకా మనకి ఇవ్వలేదు, కానీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకు అప్లై ఆన్లైన్ లింక్ కూడా మనకు అప్లై అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. 27/1/2008 నుంచి మనకు 26/2/2018 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు టెంటేటివ్ పోస్టులు అని 17,849 వేకెన్సీ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మిగతా వాటికి మళ్ళీ ఇస్తారు, త్వరగా అప్డేట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఏఎల్పి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే మనకు చాలా వేకెన్సీ ఉంది. అలాగే సికింద్రాబాద్ రీజన్లో కూడా మనకు వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూపించారు 17,849 పోస్టులు, ఐటీఐ ప్లస్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ కన్సర్న్ ట్రేడ్. సో ఏ ట్రేడ్లో అయితే ఐటీఐ చేశారో ఆ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు. సో వీటికి మాత్రమే ఐటీఐ అవసరం ఫ్రెండ్స్. మిగతా పోస్ట్కి 10th 12th అనేది అవసరం. దానికి డీటెయిల్స్ లాగానే అప్డేట్ చేస్తాను. అంతకుముందు ఏంటంటే ఫ్రెండ్స్ గూడ్స్ గార్డ్ పోస్ట్ ఇంకొకటి ఉంది, దానికి అప్డేట్ చేస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఫ్రెండ్స్ వీడియో అప్డేట్ చేయగానే మీకు నోటిఫికేషన్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ ఇవన్నీ రీజన్స్ ఫ్రెండ్స్. మనకి ఏ రీజన్లో మనకు వేకెన్సీ నెంబర్ ఆఫ్ పోస్ట్ కూడా సరిగ్గా ఇవ్వలేదు అంటే ఇంకా దీనికి నోటిఫికేషన్ అనేది పూర్తిగా రాలే. మనకి సికింద్రాబాద్లో వేకెన్సీ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇండియన్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ పాస్డ్ మ్యాట్రికులేషన్ అంటే 10th ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండర్ 10+2 సిస్టమ్ అంటే 10th సమానమైనటువంటి ఎటువంటి దాన్ని క్వాలిఫై ఉంటే సరిపోతుందని అర్థం ఫ్రెండ్స్. ఐటీఐ అనేది కూడా మన రికగ్నైజ్డ్ ఎస్సీవీటీ ఆర్ ఎన్సీవీటీ అనేటువంటి ట్రేడ్లో చేసి ఉండాలని చెప్పారు. ఇక్కడ ఏంటంటే మనకు వేకెన్సీ ఎలా ఉందని ఇవ్వడం జరిగింది, అంటే ఎటువంటి వేకెన్సీస్ ఇక్కడ ఫిల్ చేస్తున్నారని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫిట్ ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. సో ఈ విధంగా వేకెన్సీ అనేది చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years మినిమం ఉండాలి, 30 years అనేది మ్యాక్సిమం ఉండాలి ఫ్రెండ్స్. బీసీకి 5 years ఏజ్ ఎక్సెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 3 years అనేది ఎస్సీ ఎస్టీకి ఎక్సెంప్షన్ 5 years ఇవ్వడం జరిగింది. బీసీకి 3 years ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years అనేది ఎక్సెంప్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్సెంప్షన్ మీన్స్ వారు ఇంకా 5 years దాకా మనకు ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఎక్సెంప్షన్ ఇంకా 5 years ఎక్కువ కానీ మనకు జాబ్కి అనేది అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పడం ఫ్రెండ్స్. సో ఇక్కడ శాలరీ అని ఇవ్వడం జరిగింది. 5,200 నుంచి 20,200 వరకు ఇవ్వడం జరుగుతుంది. గ్రేడ్ పే 1,900 వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇనిషియల్ పే 5,830 నుంచి టోటల్ పే కలుపుకుంటే 7,730 అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇనిషియల్ పేలో. సో ఇక్కడ మీకు ఎలా అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఒకటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనము. సో నేను వెబ్సైట్ అనేది ఇస్తాను మీకు, ఇండియన్ రైల్వేస్లో ఇస్తాను, అలాగే ఇప్పుడు ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. నేను వెబ్సైట్ అనేది ఇస్తాను. సో అక్కడి నుంచి మనము ఎలా అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్ సో చెప్తాను ఈ వీడియో అయిపోయేసరికి. ఇక్కడ కింద ఇచ్చారు. సో ఇక్కడ మనకు జనరల్ సైన్స్కి 30 వస్తున్నాయి, టెక్నికల్ ఎబిలిటీకి 30 క్వశ్చన్స్, రీజనింగ్ 10 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 5 క్వశ్చన్స్, ఆర్థమెటిక్ 20 క్వశ్చన్స్. అంటే టోటల్గా 30, 30, 60, 70, 95, 120 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 90 minutes అని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏ బుక్ ప్రిపేర్ కావాలనేది బుక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్పిహెచ్ ఎడిటోరియల్ బోర్డ్ అండ్ కిరణ్ ప్రకాశన్ అండ్ జాల్ జైన్ అండ్ పీకే మిశ్రా ఇక్కడ బుక్స్ టైప్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీకు వీలైతే ఫ్రెండ్స్ నేను ఈ లింక్ కూడా పేజ్ ఏదైతే నేను చూపిస్తున్నానో ఈ లింక్ కూడా మీకు పేజ్ లింక్ అని ఫస్ట్ లాగానే ఇస్తాను ఫ్రెండ్స్. ఈ లింక్ కూడా సో ఇక్కడ బుక్స్ కోసం మీరు ఆ లింక్కి వెళ్ళి ఓపెన్ చేస్తున్న తర్వాత క్లిక్ హియర్ అంతా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు అప్పుడు ఆ బుక్స్ అనేవి షోన్ అవుతాయి, అంటే చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు ఫ్రెండ్స్. విల్ బీ అప్డేట్ హియర్ అని ఇచ్చాడు. సో నేను వీలైనంత వరకు వెబ్సైట్ అనేది ఇండియన్ రైల్వేస్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు ఇక్కడ స్లాష్ అని కొట్టేసి ఈ లింక్ అనేది ఇస్తాను, అలాగే స్లాష్ అని కొట్టేసి మనకు ఇక్కడ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ అని కొట్టుకోవచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్లో ఒక వెబ్సైట్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఆ వెబ్సైట్ అనేది నేను ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.